దర్శి నియోజకవర్గంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల సాగర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. దర్శి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ వారి సౌజన్యంతో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు దర్శి నియోజకవర్గంలో ఏపీఎస్ఎస్టీసీ ఆధ్వర్యంలో జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మనం చూస్తే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు నిరంతరం మన రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు. ఉపాధి అవకాశాలు కల్పించాలి, అట్లాగే నైపుణ్య అభివృద్ధితో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని ఎన్నో పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఏపీఎస్ఎస్టీసీ ఆధ్వర్యంలో జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దర్శి నియోజకవర్గంలో జరుగుతున్న 3వ జాబ్ మేళా. మొదటి జాబ్ మేళా నా సొంత నిధులతో ఏర్పాటు చేశాను. అదే రోజు 500 మందికి ఆఫర్ లెటర్స్ అందజేశాము. తర్వాత ఏపీఎస్ఎస్టీసీ ద్వారా 2 జాబ్ మేళాలు ఏర్పాటు చేశాము. ఇప్పటికే ఆల్రెడీ 200 మంది ఉపాధి అవకాశాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పుడు ఉన్న ఈ ఫాస్ట్ వరల్డ్లో ఏంటంటే మనకి డిగ్రీ ఒక్కటి ఉంటే సరిపోదు, మనకి స్కిల్ కూడా ఉండాలి అనే ఆలోచనతో ఎంప్లాయ్మెంట్ విత్ స్కిల్ అనే విజన్తో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అంతేకాకుండా నేను యువతకు ఒకటే చెప్తున్నాను, మనకి ఉపాధి అవకాశం అనేది ఒక మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇస్తుంది, ఆత్మగౌరవం ఇస్తుంది. మన కుటుంబానికి ఒక భద్రత లాగా మనం చిన్న కంపెనీయా పెద్ద కంపెనీయా లేదా మనం దూరం వెళ్ళాలా అని ఆలోచించకుండా దర్శి నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళాన్ని వినియోగించుకోవాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఏ పెద్ద కంపెనీ అయినా మనకి గతంలో ఎక్కడ వర్క్ చేసామని ఎక్స్పీరియన్స్ ఒకటి చూస్తారు. రెండోది ఆపర్చునిటీస్ అందరికీ రావు. ఈ జాబ్ మేళా మనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చిందని మనం ఆలోచించి ముందుకొచ్చి అందరము ఈ జాబ్ మేళాని మనం వినియోగించుకొని ఏ జాబ్ వచ్చినా మనం అందులో చేరి మన కుటుంబానికి మనం ఆసరాగా ఉండాలి. అట్లాగే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. మనం రాష్ట్రం ముందుకెళ్ళాలంటే ముందు వెనుకబడిన దర్శి నియోజకవర్గంలో నా మొదటి ప్రాధాన్యత ఏంటంటే చదువుకి ఇస్తున్నాను. ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయడానికి నేను సాయశక్తిలో కృషి చేస్తున్నాను. లోకేష్ గారి యువగలం హామీ, అట్లాగే నేను దర్శి నియోజకవర్గం యువతకి చాలామంది పిల్లలు ఇక్కడ ఇంటర్మీడియట్ కాలేజెస్ స్కూల్స్ చాలా ఉన్నా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేక ఏదర్ ఎర్లీ మ్యారేజెస్ లేదా డ్రాప్ అవుట్స్ జరుగుతాయని ప్రిన్సిపల్ గారు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. సో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేసేదాకా నాకు కృషి చేస్తాను. ఇవాళ ఇక్కడ జాబ్ మేళకు వచ్చిన అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను.